12 ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ $2.1 ట్రిలియన్ నుంచి $4.18 ట్రిలియన్ పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని తెచ్చారు. కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం CAA, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక, దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వస్తువుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.